టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బహదూర్పల్లి టెక్ మహేంద్ర కార్యాలయం ఎదుట మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిరసన. సెలవు కోరితే ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన. సిరిసిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ. రాహుల్ అరెస్టును నిరసిస్తూ ప్రధాని దిష్టిబొమ్మ దహనం. ఏకలవ్య జయంతి అధికారికంగా జరపాలి. ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేమసారం తిరుపతి డిమాండ్. ఉప్పల్లో బోనాలకు భారీగా ఏర్పాట్లు. ఆలయాల వద్ద సౌకర్యాలకు 90 లక్షల నిధులు మంజూరు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్పల్లి టెక్ మహీంద్ర కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు మాట్లాడుతూ తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో 3 రోజులు సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరానని అన్నారు. అయితే సెలవు కోరిన అనంతరము తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించారు. యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్రూమ్ కి వెళ్లాలన్న అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని బాధితురాలు వాపోయారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్ ను వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దానికోసమేనమ్మా మేము వచ్చింది. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు వచ్చి కూర్చోండి, మీకు జరిగిందో న్యాయం ఏం జరుగుతుందో దానికంటే ముందు మా ఎంక్వైరీ కాకముందుకే మీరు వచ్చి కూర్చోట్లేదా? మేము ఎంక్వైరీ చేస్తా అనలేదు మేడం, లేబర్ లాలో కోర్టులో లేదమ్మా, మేము ఎంక్వైరీ చేస్తామని ఎంక్వైరీ చేశారు. ఇంకా మీరు ఈవినింగే కదా ఫినిష్, ఈవినింగ్ అయింది కదా. మేము ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసి మీ హెచ్ఆర్ని పిలిపించేసరికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అయ్యో నేను చాలాసేపు హెల్ప్ చేయమని అడిగాను. లేబర్ కోర్టులో కంప్లైంట్ చేయాలని సిఐ గారు లేబర్ కోర్టు నంబర్ వాళ్ళు ఎంతసేపు స్టార్ట్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు. పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7. లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్ తో అరిచి మాట్లాడడం. సో వీళ్ళకి టేబుల్ కాన్వర్సేషన్స్ అని, క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ అలా ఏ ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఒకసారి ఈ వాష్రూమ్ బ్రేక్ గురించి నన్ను ఫ్లోర్ మీద చాలా గట్టిగా అరిస్తే నేను చెప్పాను, సార్ మీరు ఇలా వాష్రూమ్ గురించి ఇంతమంది ముందు అరిస్తే నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. మీరు నాకు ఏదైనా బ్రేక్ ఎక్సీడ్ చేశాను ఏదైనా అనుకుంటే మీరు నా క్యాబిన్ కి పిలిచి చెప్పండి, ఐ విల్ ఆన్సర్ యూ దేర్, బట్ నాట్ ఆన్ ఫ్లోర్ అని. అప్పటి నుంచి క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. బట్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నారా సార్? ఒకటైతే నిజం, దిస్ ఈస్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీపుల్ టు వర్క్. దే హ్యావ్ టు చేంజ్. ఎవరైతే నాకు కాల్ చేసి, నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్ర. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. 4 months నుంచి సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య. అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్ తో చెప్పుకుంటారు, రైట్? మీరు ఎవరైనా హెచ్ఆర్ తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్, దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్. ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే, మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్, రైట్? నాకు ఒక్కదానికి ఈ ప్రాబ్లం ఉందని నేను అనుకోను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ వోకల్. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ కావాలి సార్. ఇక్కడ పనిచేస్తామంటే బోల్డన్ని ఈఎంఐలు ఉంటాయి, అవన్నీ కట్టుకోవాలి కదా సార్. లేదు సార్, నా జాబ్ తీసేసారు. రమ్మని చెప్పి ఎంప్లాయ్మెంట్ కి రమ్మని కాదు, డిస్కషన్ కి నిన్న ఈవినింగ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు మీడియా, వెన్ ఐ వాజ్ టాకింగ్ టు పీపుల్, నాకు కాల్ వచ్చింది.
శ్రీధర్ అని ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ, లోపల ఉంటారు. ఆయన స్పీకర్ ఆన్ చేసి రఫీ గారు మీరు ఒకసారి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే కంటే ముందు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని అడిగారు. అయితే నేను అన్నాను, ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్. మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు లోపలికి పిలిచి పర్లేదు మీ పని మీరు చేసుకోండి అని చెప్తారు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటిది ఏదో ఇంపోజిషన్, 2 నిమిషాలు బ్రేక్ ఎక్కువైందని, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని, ఎనీహౌ యు వాంట్ టు టేక్ మీ అవుట్ ఆఫ్ ది కంపెనీ. ఐ నో దేర్ స్టాటిస్టిక్స్. సో నేనే అన్నాను అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే, సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి, కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, మోర్ ఓవర్ సడన్ గా జాబ్ నుంచి తీసేస్తే వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? ఇప్పుడు నాకేం కావాలి సార్, ఐ వాంట్ యూ టు రన్ అ క్యాంపెయిన్ దట్ నేనే కాదు చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, యూనో బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. నేనేం ఎక్స్పెక్ట్ చేసినాను తెలుసు సార్, ఎవరైతే నన్ను జాబ్ నుంచి తీసేసారో, ఎవరైతే ఈ ఈమెయిల్లో ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దిస్ ఇస్ రియల్లీ అ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. ఇవాళ పొద్దున ఒక కాల్ వచ్చింది, ఒక థ్రెటనింగ్ కాల్ అండి, హైకోర్టు జడ్జ్ అంట. ఐ కెన్ షో ద నంబర్, నాది ఐఫోన్, ఐ కాంట్ రికార్డ్. హర్ నేమ్ ఇస్. ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీపై పిడుగులు గుద్దుతూ లాక్కెళ్లిన వైనంపై సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మోదీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేయించిన కేంద్ర ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం జై కాంగ్రెస్. విద్యార్థులతో చెలగాటము, విద్యార్థులతో చెలగాటము, ఆర్ఎస్ఎస్ గుండాలారా, విద్యార్థులు బీజేపీ ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ గుండాలారా, బీజేపీ గుండాలారా, బీజేపీ గుండాలారా, బీజేపీ గుండాలారా, మొత్తం దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూసేటువంటి నికృష్టమైనటువంటి రాక్షసత్వంతో ఈ ప్రభుత్వం విద్యార్థులపై నీట్ పరీక్షలో న్యాయం చేసి విద్యాశాఖ మంత్రి మీద ఎంక్వైరీ చేసి వారిని వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని న్యాయమైనటువంటి నిరసన తెలిపినటువంటి విద్యార్థుల మీద, కొన్ని లక్షల మంది విద్యార్థుల మీద కర్కశంగా లాఠీ చార్జ్ చేసి ఆడనకుండా మగనకుండా కనీసం 15 ఏళ్ళ పిల్లలు కూడా ఘోరమైనటువంటి రీతిగా క్రూరంగా పోలీసులతో తొక్కించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చేసినటువంటి నిరంకుశమైనటువంటి కార్యక్రమానికి విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే ప్రతిపక్ష నాయకులందరూ కూడా కలిసి మోడీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం శాంతియుతంగా తెలియజేస్తే పూర్తిగా ఘోరమైన ఒక సామాన్యులు కూడా అంత ఘోరం. విద్యార్థులే స్వచ్ఛందంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి నీటి పరీక్షలు మరి
లీక్ అయినాయని చెప్పేసి మరి ప్రభుత్వం నిలదీయడానికి మరి జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నకు దిగితే మరి విద్యార్థులని చావగొట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులతోనే మీ పతనం స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ఢిల్లీ నుండే మీ పతనం మోపైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలవదని ఈ సందర్భంగా కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ వారికి మద్దతుగా మరి వెంటనే రాజీనామా చేయాలని ప్రధాని మంత్రి గారిని కానీ ధర్మేందర్ ప్రధాన్ కానీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే మరి వారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మరి తీసుకుపోవడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో 3 సార్లు రాముని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని ప్రభుత్వం వచ్చినటువంటి మీరు మరి ఈ రోజు విద్యార్థులతో భవిష్యత్తుతో ఆటల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఏకలవ్యుని జయంతి జరపాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి డిమాండ్ చేశారు. ఏకలవ్యుని జయంతి సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ఎరుకల కులస్తులు 6 లక్షలకు పైగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి కొరకు ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండపై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తులకు ప్రతి ఏడాది 10 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రానికి ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా పత్రిక అన్నయ్యలకు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము తొలి ఏకాదశికి ముందుగా ఐదైతే తొలి ఏకాదశి పండుగ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా జయంతి సందర్భంగా జై ఏకలవ్య, ఏకలవ్య వారసులారా, ఏకలవ్య వారసులారా, జై ఎర్కరా, జై ఎర్కరా. ఇక్కడ చూడండి ఏకలవ్య వారసులారా, ఏకలవ్య నుంచి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఎరుకల కులస్తుల స్థితిగతుల గురించి కూడా మాట్లాడడం లేదు. వారి అభివృద్ధిని కూడా ఆలోచించడం లేదు. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతంలో కేవలం పందులు మేపుకొని జీవిస్తున్న ఎరుకల ప్రజల కోసము ఆరోగ్యము ఉండాలని పరిశుభ్రత పేరుట పందులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చంపివేయడం జరిగింది. వారికి ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఏకలవ్య జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తులకు ప్రతి సంవత్సరము 5 కోట్ల బడ్జెట్ నుంచి 10 కోట్లు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఏదైతే గురువు శిష్యుల మధ్య ఒక ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఏకలవ్యుడు. అలాంటి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ మా డిమాండ్ ఏ ప్రభుత్వం వచ్చినా మా గురించి ఆలోచించుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏకలవ్య జయంతిని తొలి ఏకాదశి ముందుగా వారం రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఎరుకల కులస్తులు గుర్తించి ఏకలవ్య జయంతిని ప్రభుత్వమే జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్న మహాన్ భావుల విగ్రహాలు అందరూ ట్యాంక్ బండ్ పైన పెట్టడం జరిగింది. ఏకలవ్య విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎరుకల కులస్తుల కోసము చదువుకోవడానికి సామాజికంగా రాజకీయంగా నెట్టివేయబడ్డారు కాబట్టి చదువులు చదివించాలంటే 33 జిల్లాలో కనీసం పాత 10 జిల్లాలో ఏకలవ్య పేరుట పాఠశాల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నిరుద్యోగులు ఈ పందుల పైన ఆధారపడి బతికిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ప్రత్యేకంగా వారికి ప్రభుత్వము స్థలాలు కేటాయించి శాస్త్రీయ పద్ధతిలో తెల్ల పందులు పెంచుకునే విధంగా
శిక్షణలు ఏర్పరిచి వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా ఎలాంటి షూటీ లేకుండా ఉప్పల్లో బోనాలకు భారీగా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా మాజీ కార్పొరేటర్ మందుముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహంకాళి, పోచమ్మ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల వద్ద కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బోనాలను పురస్కరించుకొని ఉప్పల్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలోని నల్లపోచమ్మ ఆలయం వద్ద 90 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ మందుముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఆలయం వద్ద లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. అతి త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి ఆలయాలను సందర్శించి ఆయా ఆలయాల వద్ద చేపట్టాల్సిన ఇతర పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి ఏర్పాట్లను చేపడతామన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాధవ్ పటేల్ మాట్లాడుతూ మోదీ నియంతృత్వ పాలనలో దేశంలో లీకేజీల పర్వం కొనసాగుతోందని, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిరికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ మాట్లాడుతూ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ పేపర్ లీకేజీ కారణమని తెలుపుతూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర బీజేపీ మంత్రిగా ఉండి రాజీనామా కోరుకోవాలని సామూహికంగా విద్యార్థులు శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక సోనం వాంగ్చుక్ ఒక విద్యావేత్త ద్వారా ఆయన ఒక నిరాదీక్ష కూర్చుంటే ఆయనకు మద్దతు తెలిపి ఒక విద్యార్థిని లోకం ధర్నా చేస్తే వాళ్ళపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేసి మరియు వాళ్ళని తరుముకుంటూ కొట్టి వాళ్ళేమైనా ఉగ్రవాదుల దేశం కోసం మేము వంతు చదువుకున్న నీటి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం రోడ్డు మీదపై ధర్నా చేస్తే మోడీ గారు స్పందించలేడు, వాళ్ళ మంత్రి రాజీనామా చేస్తలేడని విద్యార్థులపై దాడితో లాఠీచార్జ్ చేయడం అత్యంత పాశవికమైన చర్యగా భావిస్తున్నాం. మరియు ఈ విద్యార్థుల సపోర్ట్గా నిన్న మన ప్రీతమ నేత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ వద్దకు అక్కడ శాంతియుత ర్యాలీకి మద్దతు తెలిపితే ఆయన గారిని కూడా కొట్టి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు మద్దతుగా ఈరోజు ఢిల్లీలోనే కాదు యావత్ దేశం మొత్తం ప్రతి మండలం, గ్రామంలో, టౌన్లలో విద్యార్థులు, ఉద్యమ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఉద్యమించి మోడీ గద్దె దిగే వరకు నీటి విద్యార్థులకు న్యాయం అయ్యేదాకా ఖచ్చితంగా మోడీ నిన్ను కాదు నీ పాలన 29 దాకా 29 తర్వాత నువ్వు ఉండవు, నీ ప్రధానమంత్రి ఉండదు, నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయంటున్నావు. ఆయన నీ ఇంట్లోకి వెళ్ళి పుట్టలేదు. విద్యార్థులు నీ బిడ్డనేమో ధర్మేంద్ర ప్రధాన్ అని కూతురు బయట విదేశాల్లో చదువుకుంటుంది. ఇక్కడ పేద విద్యార్థులు రాస్తే 172 లీకేజీలు చేసినావు. బిడ్డ ఇక్కడ నుంచి లీకేజీలు కాదు, రాబోయేది పేదల ప్రభుత్వం వస్తుంది. దయచేసి ఇప్పుడైనా తేరుకొని ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయి, ఆ విన్న విద్యార్థులకు న్యాయం చేయి. న్యాయం అయినప్పుడే అక్కడున్న ఢిల్లీలోని మా యువకులు కదులుతారు, లేకుండా అప్పటిదాకా
పెద్ద ఎత్తున ఢిల్లీ కాదు మొత్తం ప్రతి రాష్ట్రం నుంచి వెళ్తారు. ఇక్కడ నుంచి మానుకోండి, తప్పులు చేయవద్దు, విద్యార్థులకు న్యాయమయ్యేటట్టు ఉంచుకోండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆదిలాబాద్ పట్టణంలో సర్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. భగత్ సింగ్ నగర్ వార్డ్ నెంబర్ 15లో నిర్వహించిన సర్ క్యాంపులో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ కార్యక్రమంపై సాజిద్ ఖాన్ ఓటర్లకు అవగాహన కల్పించారు. జెండ మీద సుడు సుడు ఒక్క సైరా సైతో సై గలుపుతూ రేవంత్ అన్న గదిలేరా అన్న గ్రేసుకు కాంగ్రెసుకు సక్కనైన జోడి కుదిరెరో జోడి దెబ్బకు జారిపోయారో గడిల ఉన్న దొర్రకుండెరో ఇందిరమ్మ రాజ్యం వచ్చినది చూడరో జై 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 సోనియమ్మ రేవంత్ అన్న తెచ్చినాడు చూడరో జై 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 రాములన్న తెలంగాణ చూడు పాలనలో దగ 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 వెలుగుతున్నదో నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా పోరు రోషం తిప్పే కోరమీసం మా అన్న. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బహదూర్పల్లి టెక్ మహేంద్ర కార్యాలయం ఎదుట మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిరసన. సెలవు కోరితే ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన. సిరిసిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ. రాహుల్ అరెస్టును నిరసిస్తూ ప్రధాని దిష్టిబొమ్మ దహనం. ఏకలవ్య జయంతి అధికారికంగా జరపాలి. ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేమసారం తిరుపతి డిమాండ్. ఉప్పల్లో బోనాలకు భారీగా ఏర్పాట్లు. ఆలయాల వద్ద సౌకర్యాలకు 90 లక్షల నిధులు మంజూరు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.